ఉన్న వాస్తవం ఏంటంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ప్రతి ఒక్క కాంగ్రెస్ కుటుంబ సభ్యులకి అందరూ పనిచేశారు. దానిలో భాగంగా అధిష్టానం ఏం చేసిందంటే గత ఎలక్షన్ లో మనకు సర్వేల ఆధారంగా ఒక కొత్త వ్యక్తి వస్తే మంచి ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీ అధిష్టానం నిర్ణయం మేరకు ఆ చిన్నారెడ్డి గారి సూచనల మేరకు మేము మేఘారెడ్డి సార్ గారికి పనిచేశాం సార్. మేఘారెడ్డి సార్ గారు కూడా ఇప్పుడు కొంతమంది అంటారు మా పట్టించుకునే ఉన్న వాస్తవంతో మేఘారెడ్డి సార్ కూడా రెండు స్టెప్లు కిందికి వచ్చే అందరు కలుపుకొని పనిచేయడానికి ప్రయత్నం చేసుకోండి సార్. అది కొంతమంది కలుస్తూరు కొందరు కలగకపోతారు సార్. చిన్న మేఘారెడ్డి అన్న గారు కూడా ఈ రోజు వరకు స్టిల్ ఈ సెకండ్ కూడా ఆయన సింగిల్ ఎంపీ కూడా ఆశించకుండా పార్టీ డెవలప్మెంట్ గురించి ప్రయత్నం చేస్తున్నారు. ఆయన సొంత రీతుల నుంచి సార్ ప్రతి ఒక్క చనిపోయినా కానీ మంచిది కానీ చెడ్డ కానీ గుడులో కానీ గోపురాలకు కానీ ఆయన పార్టీ డెవలప్మెంట్ పరంగానే ముందడుకుతున్నారు. కానీ ఏ రకంగా గ్రూపిజం కానీ దేనికైనా తావు లేదు సార్. ఇది ఖచ్చితంగా మీరు ఒకసారి గమనించారు. ఎందుకంటే సార్ ఈ రోజు కూడా మేఘారెడ్డి గారు ఈ రోజు కూడా అందరు రాండి, ఇది కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ మన గవర్నమెంట్, మీరు అందరు కష్టపడరు అందరూ ఉండి పని చేయాలని చెప్తున్నారు. కానీ కొంతమంది వాళ్ళు లైన్ తీసుకొని మాదేదో ఇంకో గ్రూప్ ఇదో ఇంకో గ్రూప్ అని వాళ్ళంతా వాళ్ళే సార్. ఉన్న వాస్తవానికి చిన్నారెడ్డి సార్ గారి మేఘారెడ్డి సార్ గారి మధ్య ఉన్నారు సార్. ఈ మధ్య కూడా కొంతమంది ఏం చేస్తున్నారంటే మాది ఆ గ్యాంగ్ మాది ఈ గ్యాంగ్ అనుకుంటా వాళ్ళంతా వాళ్ళ మనస్పతి క్రియేట్ చేసుకునే సందర్భం తప్ప ఏం లేదు సార్. మేఘారెడ్డి గారు ఒక 4 స్టెప్లు కింద దిగి కూడా సార్ ఈ రోజు వరకు ఈ సెకండ్ కూడా ప్రతి ఒక్క కాంగ్రెస్ పార్టీ సభ్యుడు ఎవరు ఫోన్ చేసినా రెస్పాండ్ ఇస్తాడు సార్. రెస్పాండ్ ఇచ్చి ప్రతి ఒక్క పని చేస్తున్నాడు సార్. ఈ సెకండ్ వరకు సార్ ఆయన ఒకటే ఒక దాంతో పని చేస్తున్నాం. మన వనపర్తి డెవలప్మెంట్ పరంగా చేస్తున్నాం, ప్లస్ కాంగ్రెస్ పార్టీ డెవలప్మెంట్ పరంగా పని చేస్తూ వస్తున్నాం సార్. ఈ రోజు ఈ సెకండ్ కూడా కాబట్టి మిగతా వాళ్ళ పాతోళ్ళు గారు ఉంటారు చిన్న మాకు మనీ సార్. ఇది ఎక్కడ భేదాభిప్రాయాలు లేవు సార్. కాంగ్రెస్ పార్టీ అంటే ఒకటే ఉమ్మడి కుటుంబం సార్. ఇది ఒక అప్పుడప్పుడు మామూలు మనస్పర్ధ ఉండొచ్చు కానీ భేదాభిప్రాయాలు లేవు సార్. కాబట్టి మిగతా మనకి ఏదైనా సరే అందరు కాంగ్రెస్ పార్టీ ఉన్నోళ్ళు కూడా ఏమైనా ఉంటే మనసులోకి తీసేసుకొని అందరూ రాండి. మన అధికారం వచ్చింది, ఆ ఎమ్మెల్యే సార్ ఉన్నారు, అవసరం మీరు మినిస్టర్ గా మన ప్రణాళిక సంఘం చైర్మన్ గా ఉన్నారు, అందరూ రండి పని చేసుకుంటూ మన కాంగ్రెస్ పార్టీ డెవలప్మెంట్ చేస్తున్నాం సార్. ఇది ఒక గ్రూప్ ఇది వద్దు సార్ ప్లీజ్ దయచేసి. ఎందుకంటే ఎమ్మెల్యే గారు చాలా